ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ మస్తు మజా వస్తుంది. యాక్చువల్గా మీరంతా చాలామంది చాలాసార్లు అడిగిన నాకు ఏదైనా మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ స్టూడెంట్స్ కోసం మీరు అన్బాక్స్ చేసి చూపియండి అని చెప్పేసి స్పెసిఫికేషన్స్, పాపులర్ బ్రాండ్ పేర్లు, మోడల్స్ అన్నీ నాకు చెప్తుంటారు కమెంట్ సెక్షన్లో. కాకపోతే అవి అన్బాక్స్ చేసిన తర్వాత మళ్ళీ కాస్ట్లీ ఉన్నాయి, బడ్జెట్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలాగా అట్లా లేవా అని అడుగుతారు. పవర్ఫుల్ ల్యాప్టాప్లు అంటే మీకు చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, కానీ ఈరోజు అట్లా కాదు. ఈరోజు అందుకే సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటున్నా. లైక్ అయితే కొట్టేయండి ఫస్టే, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం. ఇంక ఏఐ అప్లికేషన్స్కి యూజ్ వచ్చేది ల్యాప్టాప్ నేను ఈరోజు అన్బాక్స్ చేసేది, అందుకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను చెప్తున్నా. ఇన్ఫినిక్స్ రీసెంట్గా లాంచ్ చేసింది కదా జీరో బుక్ సిరీస్లో కోర్ అల్ట్రా ప్రాసెసర్స్ తోటి, అందులోంచి హై అండ్ టాప్ ఎండ్ మన దగ్గర ఉంది. ఇది మీకు అన్ని వేరియంట్స్లో కోర్ అల్ట్రా 5, కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 9 అన్ని సిపియూస్ తోటి అన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 59,990. మీకు కోడింగ్కి, ప్రోగ్రామింగ్కి, ఇంకా క్రియేటివిటీకి, ప్రొడక్టివిటీకి అన్నిటికీ పనికొస్తుంది. ఇది వచ్చేసి కోర్ అల్ట్రా ప్రాసెసర్స్ తెలుసు కదా మీకు, ఇది బిల్ట్ ఇన్ ఎన్పియు అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ తోటి వస్తాయి. అంటే ఇందులో మీకు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇది అంటే మీరు గేమింగ్కి కూడా, క్యాజువల్ గేమింగ్కి అట్లా యూస్ చేయొచ్చు. బేసిక్ AAA టైటిల్ గేమ్స్ ఉంటాయి కదా, స్పైడర్ మ్యాన్ లాంటివి, GTA 5 లాంటివి, అవి కూడా ఆడొచ్చు. నేను అది కూడా మీకు ఆడి డెమో, అది దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అవన్నీ చూపిస్తాను. మంచి ఫీచర్స్ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్లో. ఇంకా అందుకే స్టూడెంట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తక్కువ కాస్ట్లో మంచి ల్యాప్టాప్, ఇన్ఫినిక్స్ది బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంటుంది. ఇందులో డిస్ప్లే కూడా 15.6 ఇంచెస్ది IPS LCD డిస్ప్లే ఉంది. 100% కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది, sRGB. కాబట్టి మీకు కలర్ అక్యురసీ బాగుంటుంది. అంటే ఎడిటింగ్కి, 4K వీడియో ఎడిటింగ్కి కూడా పనికొస్తుంది. అది మీకు కంప్లీట్ దీని బెంచ్ మార్క్స్ అవన్నీ కూడా తీసి చూపించేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న వేరియంట్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ది కదా, మీకు 32 GB DDR5 ర్యామ్ తోటి ఉంది. ఇంకా PCIe Gen 4 SSD 1 TBది ఉంది. ఇందులో మీరు ర్యామ్ మాత్రం సోల్డర్డ్ ఉంది, అప్గ్రేడ్ చేసుకోలేరు. కానీ SSD కోసం ఎక్స్ట్రా స్లాట్ ఉంది, అంటే ఇంకో 1 TB మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది క్వాడ్ స్పీకర్స్ తోటి వస్తుంది. స్పీకర్స్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కింద కూడా 2 స్పీకర్లు, పైన టాప్ సైడ్ కూడా 2 స్పీకర్లు ఉన్నాయి. కాబట్టి మీకు ఖతర్నాక్ ఆడియో క్వాలిటీ, ఖతర్నాక్ డిస్ప్లే ఉంది, జబర్దస్త్ ప్రాసెసర్ ఉంది. ఇంకా ఈరోజు అందుకే ఫుల్ ఏ పార్ట్ మిస్ అవ్వకండి, మొత్తం కంప్లీట్గా వీడియో చూడండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, మనం ఇన్ఫినిక్స్ది జీరో బుక్ సిరీస్ది ల్యాప్టాప్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ కొత్తగా లాంచ్ చేసిన జీరో బుక్ అల్ట్రా AIPC 2024 థర్డ్ జనరేషన్ జీరో బుక్ అని చెప్పొచ్చు. క్రేజీ ఫీచర్స్ ఇంకా స్పెక్స్ ఫర్ ద ప్రైస్. ఇది స్టార్టింగ్ ప్రైస్ 59,990. మన దగ్గర ఉన్న వేరియంట్ ఇది కోర్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ తోటి ఉంది. 32 GB LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. ఇంకా 1 TB PCIe Gen 4 SSD తోటి ఉంది. ఇంకో SSD మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకో 1 TB వరకు. ఇంకా యాక్సెసరీస్ బాక్స్లో ఒక 100 వాట్ Type C ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇంకా Type C to Type C కేబుల్ వచ్చింది. ఇందులో 70 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఇది Windows 11 హోమ్ తోటి వస్తుంది. ఇంకా ఇది మన ల్యాప్టాప్, ఇది బ్లాక్ బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ కార్డ్ కవర్లో పెట్టొచ్చినాయి. ఇది జీరో బుక్ అల్ట్రా. ఇక్కడ చూస్తున్నారు కదా, జీరో అని రాసేసి గోల్డ్ లైన్స్ తోటి ఫుల్ మెటల్ బాడీ ఉండేసి, వెయిట్ 1.8 kgs ఉంది, 16.9 mm థిక్నెస్ ఉండేసి బాగానే ఉంది. ఇక్కడ పోర్ట్స్ అంటే మీకు ఒకటి ఛార్జింగ్, ఇంకా పవర్ స్టేటస్ ఇండికేటర్, Type C పోర్ట్, DC పోర్ట్, ఫుల్ సైజ్ HDMI పోర్ట్, ఇంకా USB Type A 3.0 పోర్ట్, ఇంకోటి USB Type C పోర్ట్. ఇంకా ఫ్రంట్ సైడ్ అంటే కొంచెం స్లీక్గా స్లిమ్ ఉండేసి, ఇక్కడ మీరు టాప్ కవర్ లిఫ్ట్ చేయడానికి ఒకటి చిన్న స్లాట్ ఉండేసి, ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ పెట్టే స్లాట్, 3.5 mm ఆడియో జాక్, ఇంకో USB 3.0 Type A పోర్ట్, ఇంకా మోడ్ స్విచ్ ఉంది. ఇక్కడ మీరు ఎకో బ్యాలెన్స్ ఓవర్ బూస్ట్ మోడ్, అది మోడ్ గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ బాటంలో మీకు వెంటిలేషన్ అది చూడొచ్చు. ఇంకా 4 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి, కంప్లీట్ మెటల్ అల్యూమినియం బాడీ, 2 బాటంలో స్పీకర్స్, ఇంకా టోటల్గా ఇందులో 4 స్పీకర్స్, క్వాడ్ అరే స్పీకర్స్ ఉన్నాయి. అంటే పైన 2 కింద 2, 6 వాట్స్ అవుట్పుట్ ఉండేసి, DTS ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా ర్యామ్ మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు, ఎందుకంటే సోల్డర్డ్ ర్యామ్ ఉంది. ఇది మన ల్యాప్టాప్ ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా AIPC 2024. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. యాంటీ గ్లేర్ ఫినిష్ ఒక్కటి ఇస్తే బాగుండేది. ఇక్కడ బెజల్స్ అవి చూస్తున్నారు కదా ఎంత స్టైలిష్గా ఉందో, తర్వాత ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యూటీ మోడ్ తోటి ఫుల్ HD వెబ్ క్యామ్ కూడా ఉంది, మైక్రోఫోన్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం ఇట్లా కనపడుతుంది. వెనకాల అది జీరో అనే లోగో మీకు వైట్ LEDలో మీకు గ్లో అవుతుంది టోటల్ డార్క్లో, అది కూడా తర్వాత
తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేసి సెటప్ చేసి డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి మీకు అంటే ఇది ఫోటోషాప్ ఎడిటింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే 100% sRGB కలర్ గ్యామట్ ఉంది కాబట్టి మీరు ఎడిటింగ్కి దానికి యూస్ చేయొచ్చు. ఇంకా ఇందులో మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 5, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 తోటి కూడా వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 59,990. ఇక్కడ మైక్రోఫోన్స్ ఇంకా వెబ్ క్యామ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మీకు బ్యాక్ వైట్ ఎల్ఈడి బ్యాక్ లైట్ చిక్లెట్ కీబోర్డ్ చూడొచ్చు. దాని కీ ట్రావెల్ అది కీ రెస్పాన్స్ అది బాగుంది. ఈ బ్యాక్ లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్. ఇంకా దాని ట్రాక్ ప్యాడ్ కూడా బాగానే ఉంది, పెద్దగా ఉండేసి కంఫర్టబుల్ ఉంది. ఇంకా అందులో ఏం డెడ్ జోన్స్ అవి లేవు, జెస్చర్స్ అవి మంచిగా రీడ్ చేస్తుంది. ఇంకా రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఇంటిగ్రేటెడ్ క్లిక్ పర్ఫార్మెన్స్ కూడా అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను కొన్ని వీడియో క్లిప్స్ ఇవి మీకు చూపిస్తాను చూడండి. మీరు దాని కలర్ క్వాలిటీ అది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది ఫోటోషాప్కి దానికి ఎడిటింగ్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. మీకు 400 nits వరకు అట్లా బ్రైట్నెస్ ఉండేసి 100% sRGB కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు యాక్యురేట్గా అన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే బేసిక్ 4K వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు తర్వాత మీకు గేమ్ ప్లే అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ తోటి ఉంది కదా. ఇది వచ్చేసి 16 కోర్ 22 థ్రెడ్స్ 5.5 GHz పైన క్లాక్ చేసి ఉన్న ప్రాసెసర్ కదా. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందులో మీకు CPUతో పాటు ఇంటిగ్రేటెడ్ GPU అంటే ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అంటే ఇంటెల్ AI బూస్ట్ అంటారు కదా, AI అప్లికేషన్స్కి దానికి బాగుంటుంది. ఇవాళ రేపు స్టూడెంట్స్ అందరూ AI అని దాని వెనకాల పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మస్తు యూజ్ వస్తుంది ఇది. ఇంకా ఇన్ని అంటే మంచి స్పెక్స్ తోటి ఉన్న ల్యాప్టాప్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఏం ఆప్షన్ లేదు. వేరే బ్రాండ్స్కి వెళ్తే ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంకా ఇట్లా మీరు టాప్ ఆఫ్ ది లైన్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ తోటి తీసుకుంటే మీకు 84,990. మంచి పర్ఫార్మెన్స్, మంచి లుక్స్, డీసెంట్ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే, మంచి బ్రైట్నెస్ ఉంది. స్పీకర్స్ కూడా క్వాడ్ స్పీకర్స్ అవుట్పుటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వేరే ల్యాప్టాప్లతో కంపేర్ చేస్తే నాకు డబుల్ అనిపించింది దీని స్పీకర్ అవుట్పుట్. అది అంటే పైన 2 కింద 2 స్పీకర్స్ కదా. అట్లనే స్పీకర్స్లో ఏంటంటే ట్రిబుల్ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. అంటే పైకి ఉండడం వల్ల జనరల్లీ ల్యాప్టాప్స్లో కింద ఉండి ఏమవుతుందంటే బ్లాక్ అయిపోయి మీకు ట్రిబుల్ క్వాలిటీ అది అంత బాగా రాదు కదా. ఇందులో అట్లా కాకుండా పైనుండి మంచి ట్రిబుల్ క్వాలిటీ ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. 50% అట్లా బ్రైట్నెస్ పెట్టి మీరు యూస్ చేసుకుంటే నార్మల్ యూజర్కి ఒక 8 to 10 hours వస్తుంది. కానీ మీరు గేమింగ్ అది ఓవర్ బూస్ట్ స్విచ్ మోడ్ వేసుకొని అట్లా యూస్ చేస్తే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. కానీ అయినా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంది కదా, దాంతో కూడా ఏం ప్రాబ్లం, పెద్ద హీటింగ్ ఇష్యూస్ కూడా అది కూడా ఏం లేవు. నాకు ఓవరాల్ నాకు మంచిగా అనిపించింది. చూడండి మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి. ఇది మీకు ఒకసారి బెంచ్ మార్క్స్ కూడా చూపించేస్తాను. నేను గీక్ బెంచ్ స్కోర్ సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 2462, మల్టీ కోర్ స్కోర్ 13495 వచ్చింది. ఇంకా సినీ బెంచ్ స్కోర్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కూడా మీకు చూపించేస్తాను. నేను ఇందులో వచ్చేసి స్పైడర్ మ్యాన్ రీమాస్టర్డ్ గేమ్ ఉంది కదా, AAA టైటిల్ గేమ్, అది ఇట్లా ఓవర్ బూస్ట్లో స్విచ్ ఇక్కడ వేసేసి నేను మీకు గేమ్ ప్లే అది చూపించేస్తాను. అంటే గేమింగ్ ల్యాప్టాప్ కాదు ఇది యాక్చువల్గా ఇది, కానీ మీరు గేమింగ్కి యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇంటెల్ ఆర్క్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ అది నాకు బాగానే అనిపించింది. అంటే ఇందులో స్పైడర్ మ్యాన్ ఆడుతున్నప్పుడు మామూలుగా 1080p రెజల్యూషన్ పెట్టేసుకొని లో గ్రాఫిక్స్ పెట్టుకున్నా కానీ 60 FPS వరకు వచ్చింది. అదే గ్రాఫిక్స్ చేంజ్ చేసి మీడియం అట్లా పెట్టినప్పుడు 50-55 FPS వచ్చింది. ఇంకా హైకి వెళ్ళినా కూడా 40-45 FPS వచ్చిందంటే పర్వాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే డెడికేటెడ్ GPU లేకపోయినా కానీ దాని పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది నాకు. ఇంకా GTA 5 అయితే మీకు అరౌండ్ 90 to 100 FPS నార్మల్ గ్రాఫిక్స్ పెట్టుకుంటే అట్లా వచ్చినప్పుడు ఇక నాకు ఓకేనే అనిపించింది. అంటే క్యాజువల్ గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. యాక్చువల్గా గేమింగ్ ల్యాప్టాప్ కాదు ఇది, కానీ మీరు ఫోటోషాప్ ఎడిటింగ్కి దానికి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా బేసిక్ 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే టూ మచ్ ఎఫెక్ట్స్ అవి రెండరింగ్ అవన్నీ మీరు వేరే కాంప్లికేటెడ్ ఎఫెక్ట్స్ కాకుండా సింపుల్ బేసిక్ 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HD అయితే ఫుల్ ఫ్లెడ్జ్లో మీరు వీడియో ఎడిటింగ్ అది చేసుకోవచ్చు. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఇన్ఫినిక్స్ జీరోబుక్ అల్ట్రా AIPC 2024 థర్డ్ జనరేషన్ జీరోబుక్ ఇన్ఫినిక్స్ నుంచి. మీకు ఎలా అనిపించింది? నాకైతే క్రేజీ ఫీచర్స్ ఇంకా స్పెక్స్ ఆ ప్రైస్ రేంజ్కి మస్తు అనిపించింది. మీరు చెప్పండి డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా అనిపించింది, అట్లనే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంకా దాని ఫినిష్ లుక్స్ అవి ఎట్లా అనిపించినాయి చెప్పండి. ఇంకా అట్లనే వీడియో లైక్ చేయడం మర్చిపోలేదు కదా, లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి ఇంకో ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.